విద్య అంగన్వాడీ విద్య. పిల్లలు ఈరోజు నేను మీకు ఒక ఇంగ్లీషు స్టోరీ అంటే కథ, ఇంగ్లీష్ స్టోరీ చెప్పబోతున్నాను. మీరందరూ కూడా ఈ కథని విని నేర్చుకోవాలి. నిశ్శబ్దంగా కూడా ఉండదు. ఈరోజు స్టోరీ ఏమంటే ద మంకీ అండ్ ద క్రొకడైల్. ద మంకీ అండ్ ద క్రొకడైల్. కోతి మరియు ఏమిది నీళ్ళలో ఉంటుంది, ఏమది ముసలి. క్రొకడైల్ అంటే ముసలి, నీళ్ళల్లో ఉంటుంది అది. ఓకేనా? ఇప్పుడు మంకీ అండ్ ద క్రొకడైల్. ఇప్పుడు కోతులు ఎక్కడ ఉంటాయి పిల్లలు? అడవుల్లో ఉంటాయి, జూ పార్కుల్లో ఉంటాయి. తర్వాత అప్పుడప్పుడు మన ఇంటిపైకి వచ్చేస్తూ ఉంటాయి, బిల్డింగ్ల పైన ఉంటాయి, వైర్లు పైన కూడా వెళ్తూ ఉంటాయి. చూసారు కదా, జంప్ చేస్తూ ఉంటాయి. తర్వాత ముసలి ఎక్కడ ఉంటుంది? ముసలి నీళ్ళల్లో ఉంటుంది. ముసళ్ళు అడవిలో నీళ్ళల్లో ఉంటాయి, ఎప్పుడు ఆ నదుల్లో ఉంటాయి, సముద్రాల్లో ఉంటాయి, చెరువుల్లో ఉంటాయి. అప్పుడప్పుడు పెద్ద బావిలో కూడా వచ్చేసింటాయి మొసళ్ళు. చూసారా ఎప్పుడైనా మీరు? ఇప్పుడు అన్ని శబ్దంగా వినాలి. చూడండి. Once a monkey lived on a blackberry tree near a river bank. His friend, a crocodile, lived in the river every day. The threw down berries for the crocodile to eat. Finding the berries tasty, the crocodile would take some for his wife. చూడండి పిల్లలు, ఒకసారి మంకీ ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? పిల్లలు, రివర్ అంటే ఏమి? నది పక్కలో బ్లాక్ బెర్రీస్ అని ఒక చెట్టు ఉండేదన్నమాట. ఆ చెట్టు పక్కలో మాట్లాడకూడదు. ఆ చెట్టు పక్కలో పిల్లలు, చెట్టు పక్కలో బ్లాక్ బెర్రీ ఉంది. సైలెన్స్. తర్వాత వచ్చి ఆ యొక్క నది పక్కలో ఉండేదన్నమాట. బ్లాక్ బెర్రీస్ చెట్టు ఉంది, తెలుసా మీకు? ఓకేనా? ఆ బ్లాక్ బెర్రీ చెట్టు ఆ నది పక్కలో ఉండిందంట. రోజు ఆ యొక్క కోతి ఆ నది పక్కలో ఉండే బ్లాక్ బెర్రీ చెట్లు ఉండి రోజు తినేదంట. భలే రుచిగా ఉంటాయంట. ఏమి? బ్లాక్ బెర్రీస్. ఏమి? తర్వాత అవి రాలిపోతే ఈ యొక్క సముద్రంలో ఒక పెద్ద ముసలి ఉండేదంట. పైనుంచి కోతి ఆ బ్లాక్ బెర్రీస్ చూడండి, పండ్లు పైనుంచి వేస్తే ఈ పండ్లు పెరిగి ఈ యొక్క ముసలి ఆ పండ్లు తినేదంట. నీళ్ళలో ఉండే ముసలి తినేసి బాగా భలే టేస్టీగా ఉన్నాయని చెప్పి బాగా ఎక్కువగా తినేదంట. ఓకేనా? అలాగే పిల్లలు, ఆ క్రొకడైల్ ముసలి ఉంది కదా, ఈ ముసలి కొన్ని తినేసి కొన్ని బ్లాక్ బెర్రీస్ పండ్లని తీసుకుపోయి వాళ్ళ భార్యకి ఇచ్చేదంట. ఎవరు? ముసలి. ఎవరు బంగారు? వన్ డే హిస్ వైఫ్ ఆస్క్డ్ హిమ్, వేర్ డు యూ ఫైండ్ సచ్ delicious fruits? The crocodile replied, my monkey friend gives them to me. అలా ముసలి వాళ్ళ భార్య అడిగిందంట, భలే టేస్టీగా ఉన్నాయి, నువ్వు రోజు తెస్తున్నావు కదా ఆ బ్లాక్ బెర్రీస్ పండ్లు, ఎవరు ఇస్తున్నారు నీకు? భలే టేస్టీగా ఉన్నాయి అంటే అప్పుడు ముసలి చెప్పిందంట, మా ఫ్రెండ్ ఉన్నాడు కోతి, ఏమి ఇచ్చింది కోతి, గివ్స్ దెమ్ టు మీ అని చెప్పిందంట. దానికి ఇమిడియట్లీ షీ సెడ్, ఇఫ్ ద ఫ్రూట్స్ ఆర్ సో స్వీట్, the heart of your friend must be sweeter. If you love me, bring me his heart. Start played. The crocodile said, my dear, how can this happen? అంటే అప్పుడు చెప్పిందంట. చూడండి, క్రొకడైల్ ఉంది కదా ముసలి వాళ్ళ భార్య, చాలా రుచికరంగా ఉన్నాయి ఆ బ్లాక్ బెర్రీస్, చాలా మీ ఫ్రెండ్ చాలా మంచిదిగా ఉంది. ఎవరో కోతి, చాలా నాకైతే సంతోషంగా ఉంది, నాకు
తింటా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమి నువ్వు మాట్లాడకూడదమ్మా, నువ్వు సైలెంట్గా ఉండాలి, ఓకేనా? తర్వాత but his wife insisted, if you really love me you have to bring me his heart, if not I will starve. అంటే ఏమి, ఎట్లయినా నువ్వు సైలెంట్గా ఉండాలమ్మా. చాలా ఆ పళ్ళు తినడం వల్ల మీ ఫ్రెండ్ కూడా నీకు సహాయం చేస్తూ ఉంది, దాని మీద ప్రేమ నీకు ఉంది, ఓకేనా? పర్వాలేదు. అలాగే ఏమి, నాకు కూడా నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది, ఎందుకంటే నువ్వు రోజు నాకు బ్లాక్ బెర్రీస్ పండ్లు మీ ఫ్రెండ్ ఇస్తే నాకు తెచ్చిస్తున్నావు కదా, నేను తింటున్నాను కదా అని ముసలి వాళ్ళ భార్య చెప్పింది. ద నెక్స్ట్ డే ద crocodile reached the tree a bit late. The monkey had been waiting for him. అంటే ఏమి, మరుసటి రోజు కొరకడాయిలు యొక్క ముసలి లేట్గా వెళ్ళిందంట ఆ చెట్టు దగ్గరికి. వెళ్తే కోతి ఈ యొక్క ముసలి కోసం కాసుకోని ఉన్నిందంట, ఓకేనా? అలాగే ఉండండి, అలాగే ఒక నిమిషం ఉండాలి. వాళ్ళ భార్య ఏమని చెప్పింది తెలుసా? కొరకడాయిల వాళ్ళ భార్య, ఈ పండ్లే నీ ఫ్రెండ్ ఇస్తాను కదా రోజు, ఏమి ఇంత టేస్టీగా ఉన్నాయే, అప్పుడు కోతిని తింటే ఎంత బాగుంటుందో రుచిగా అని చెప్పిందంట. ఎవరికి? ముసలి వాళ్ళ భర్తకి వచ్చి చెప్పిందంట. చెప్తే అప్పుడు అది ఆలోచన చేసిందంట. అవునా, నీకు ముసలి వాళ్ళ భార్య చెప్పిందంట, ఓహో నీకు అట్లయితే కోతి కావాలా, అంటే నీకు బ్లాక్ బెర్రీస్ వద్దా, కోతే కావాలా అంటే వాళ్ళ భార్య చెప్పింది కదా, ఈ బ్లాక్ బెర్రీస్ ఇంత టేస్టీగా ఉంటే ఆ యొక్క కోతి నీకు రోజు ఇస్తా ఉంది కదా, ఆ కోతిని తింటే ఇంకెంత నాకు ఏమి తినలోని చాలా ఉత్సాహంగా ఉంది. ఆ కోతిని నువ్వు నీ ఫ్రెండ్ని నేను తినేయాలి, ఎట్లయినా బాగా దాన్ని తినేయాలి, నేను నాకు భలే కోరికగా ఉంది చెప్పిందంట ముసలి భార్య. అప్పుడు ముసలికి ఆలోచన వచ్చిందంట, అవునే నా భార్య అడుగుతా ఉంది కదా, నా భార్య మాటని నేను ఎట్లయినా చెయ్యాలా, ఎట్లయినా కోతిని పట్టుకొచ్చి ఇచ్చేయాలా అని చెప్పి మనసులో పడి మరుసటి రోజు వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది పిల్లలు? ఎవరంటే ఏమి నది. ఎవరంటే ఏమి నది దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తే లేట్గా వెళ్ళిందంట. అప్పుడు చూడండి, సీయింగ్ హిమ్ he said, why are you late today? The crocodile replied, my wife was very angry with me. అంటే ఏమి, ఎందుకు ఈరోజు లేట్గా వచ్చినావని కోతి అడిగిందంట. ఎందుకు లేట్గా వచ్చినావు నువ్వు, చూడు నీకోసం నేను కూర్చోన్నాను చెట్లో, ఎందుకు లేట్గా వచ్చినావని ముసలిని అడిగిందంట. ఎవరు పిల్లలు? why are you late today? The crocodile replied. అంటే ఏమి, crocodile అంటే ముసలి వెంటనే సమాధానం చెప్పిందంట. My wife was very angry with me. ఏమి, she told me that I was an ungrateful friend as I had never invited to you our home. మా భార్యకి చాలా ఆకలిగా ఉందంట, అందుకని నేను కొద్దిగా లేట్గా వచ్చాను, నిన్ను మా ఇంటికి తీసుకొని రమ్మనింది అని కోతితో ఎవరు చెప్పినారు? నిన్ను మా ఇంటికి తీసుకురమ్మనింది, నిన్ను ఇన్వైట్ చేయమంటారు మా భార్య అని చెప్పి ముసలి చెప్పిందంట కోతికి. అప్పుడు ప్లీజ్ కమ్ హోమ్ విత్ మీ టుడే, దయచేసి నువ్వు మా ఇంటికి రా, టుడే ఈ రోజే నువ్వు రావాలి మా ఇంటికి నువ్వు ఈ రోజే రావాలి ఏమి అని అడిగిందంట. యూ క్యాన్ సిట్ ఆన్ మై back and I will carry you there. The monkey thought for some time and then sat on the crocodile's back. As the crocodile swam deep into the water, the monkey got sad. చూడండి, ఇది అడిగిందంట కోతి, నేను ఎట్లొచ్చేది, నేను చెట్లు నుంచి నీతో నేను ఎట్లొచ్చేది అంటే అప్పుడు ఏం చెప్పింది అంటే ముసలి, నువ్వు నా ఈపు మీద కూర్చో, నేను మెల్లిగా నా ఈపు మీద కూర్చున్నావు అనుకో, నేను నీళ్ళలో నేను భద్రంగా నేను మా ఇంటికి తీసుకొని పోతాను, నువ్వేం భయపడద్దు, భద్రంగా ఎక్కువ రా మిత్రమా, రా రా వచ్చి ఈపులో కూర్చో, నేను మధ్యలో కూర్చో, నీకేం భయం లేదులే, నేను భద్రంగా నీళ్ళలో నిన్ని నా ఈపు మీద పెట్టుకొని
మా ఇంటికి నేను తీసుకోపోతాను, మా భార్య నేను తీసుకురమ్మనింది, కాబట్టి నువ్వు రావాలి అంటే పాపము ముసలి మాటలు విని ఈ కోతి ఏం చేసింది, ఈపు మీద ఎక్కిందనమాట. ఎవరి ఈపు మీదనా లీలాష్? ముసలి వీపు మీద ఎక్కేసింది. ఆ నీళ్ళల్లో పోతా ఉండదు. పోతా అంటే పిల్లలు seeing the monkey scared, the crocodile told him how his wife wanted to eat the monkey's heart and he was left with no choice. అంటే వాళ్ళ భార్య అడిగిండేది, కోతిని తెస్తే గుండెకాయ ఉంది కదా, మనకు వెడమ పక్క గుండెకాయ ఉంటుంది, ఇక్కడ ఉందా లేదా మనకి హార్ట్, కోతి గుండెకాయ తినాలా అని అడిగిండేది. ఎవరు? కోతి వాళ్ళ కోతి కాదు నాయన, ముసలి వాళ్ళ భార్య అడిగిండేది. ఆ బ్లాక్ బెర్రీస్ పండ్లు అంత రుచిగా ఉన్నాయి కదా, ఆ కోతి గుండెకాయ తింటే ఇంకా ఎంత రుచిగా ఉంటుందో అని చెప్పి అడిగినదనమాట. అడిగితే అప్పుడు పిల్లలు సరే అని చెప్పి భార్య మాట కాదనలేక పోయి కోతికి చెప్పి కోతిని నీళ్ళల్లో వీపు మీద ఈ యొక్క ముసలి ఎక్కించుకొని వచ్చిందనమాట. కనిపిస్తా ఉందా మీకు? ఓకేనా? ఓకే ఓకే. తర్వాత సైలెంట్ గా ఉండాలి. Asked to hear this. The monkey thought and then said, "You should have told me this earlier. I have left my heart on the tree. Let us go back and bring it." అంటే కొద్దిగా కొంచెం దూరం నీళ్ళల్లో పోతా ఈ యొక్క ముసలి నా వీపు మీద ఉందా లేదా కోతి, నా వీపు మీద ఉందా లేదా కోతి అని చెక్ చేసుకుంటానంట. ఏడన్నది దక్కని వీపులో మీద దుక్కేసి వెళ్ళిపోతుందేమని ఇట్లా మెల్లిగా ముందుకు పోయి పోతా ఏం చెప్పిందంటే కోతికి ఈ యొక్క ముసలి, మా భార్య నిన్ను తీసుకురమ్మనింది, నీ ఎడపక్కుండే గుండెకాయ తినాలంట, కాబట్టి అందుకే నేను తీసుకుని వెళ్తున్నాను అని అనిందంట. అప్పుడు కోతికి బాధ అనిపించిందంట. పిల్లలు చూస్తే నన్ను ముసలి ఎంత నమ్మించి తీసుకొని వచ్చిందో అనేది ఏం చేసింది, తెలివి ఉపయోగించింది. మంకి ఏమని చెప్పింది పిల్లలు? ఏం చెప్పింది కోతి? అయ్యో అవునా, నా గుండెకాయ కావాలన్నా మీ భార్యకి అంటే అర్థమేంటి, కోతిని చంపేస్తారు కదా, అవునా కాదా లీలా? అది దక్కని ఒక ఆలోచన వచ్చిందంట కోతికి. అయ్యో నీ భార్య నా గుండెకాయ అడిగింది, అయ్యో నా గుండెకాయ నేను బ్లాక్ బెర్రీ చెట్లో పైన పెట్టినాను, నా గుండెకాయని నన్ను ఒకసారి వెనక్కి తిప్పు, ఆ చెట్టుని తీసుకోపో, నా గుండెకాయ చెట్లో పైన పెట్టిండా, ఆ గుండెకాయని తీసుకొచ్చిస్తాను అని చెప్పిందంట తెలివిగా. వెంటనే ఈ యొక్క కొరకడాయిలో ముసలి మళ్ళీ మెల్లిగా వెంటనే వెనక్కి వచ్చిందంట. చూడండి, బాగా కూర్చోవాలి, చెక్కమక్కలు వేసుకోవాలి, అందరూ చెక్కమక్కలు వేసుకోండి, ఇట్లా నేను చూపిస్తాను. అప్పుడు as soon as the tick reached the river bank, the monkey jumped into the blackberry tree, laughed at the crocodile and said, "You fool, have you ever seen anyone keep his heart outside his body?" తర్వాత వెంటనే ఎప్పుడైతే ముసలి మెల్లిగా చూడండి నీళ్ళలో నుంచి మళ్ళా నది దగ్గర by God's grace my life is saved to away from here and never ever come back. తర్వాత సైలెంట్ ఉండు. అయ్యో నన్ను దేవుడు రక్షించాడు, లేకపోతే ఈ రోజు నన్ను ఈ ముసలి నా గుండెకాయని తీసి వాళ్ళ భార్యకి ఇవ్వాలని చెప్పిందండి. చూస్తావా, నా ప్రాణాలు ఈరోజు దేవుడు కాపాడాడు, లేదంటే నేనేమైపోయింటాను చనిపోయింటాను. చూస్తావా నన్ను ఎంత నమ్మించి మోసం చేసిందో ఈ ముసలి. రోజు నేను బ్లాక్ బెర్రీ చెట్ల నుంచి పెరిగి బ్లాక్ బెర్రీస్ పండ్లు ఇస్తే బాగా తింటూ మళ్ళీ నా భార్యకు కూడా కావాలని రోజు ఎత్తుకొని పోయి ముసలి మళ్ళీ వాళ్ళ భార్యకి ఇచ్చింది కాకుండా లాస్ట్ నా ప్రాణాన్ని నా గుండెకాయ కావాలని వాళ్ళ భార్య అడిగితే నమ్మక ద్రోహిని మళ్ళీ వాళ్ళ భార్య కోసము నన్ను రా నా ఈపు ఎక్కుదురా, నేను తోడుకోవాలరా మా ఇంటికి, మా భార్యకి నీ గుండెకాయ కావాలంటరా, వాళ్ళ రుచిగా ఉంటుందంట అని ఏమారిచ్చిన నీళ్ళలో తోడుకోపోతావా నువ్వు. ఈరోజు నా ప్రాణాలు మా దేవుడు కాపాడాడు, లేకపోతే నేను ఈ ఊరికి ఎప్పుడో చచ్చిపోయింటా. దాని మాట నేను నీళ్ళలో పోయింటే నా
నన్ను ఈ భార్యాభర్తలు చంపేసిన గుడికే తినేసింటారు అని పైకి జంప్ చేసి పరిగెత్తి వెళ్ళిపోయిందంట. నెవర్ ఎవర్ కమ్ బ్యాక్. అప్పుడు కొరకడాయ నీళ్ళని చూస్తా ఉందంట. రా తొందరగా రా, గుండెకాయ ఎత్తుకొని రా అని ఈ ముసలి అనుకుంటా ఉందంట. ఎవరినన్నా? వెరీ గుడ్, కోతిని. కోతి నేను ఇంకెప్పటికీ రాను, నేను రాను, నా ప్రాణాలు కాపాడుకున్నాను, నేను వస్తాను. నేను నువ్వు పిలిస్తే నేను ఎప్పటికీ రాను. నీకు బ్లాక్ బెర్రీస్ పండు కూడా నేను నీకు ఇవ్వను. నీకు పండు ఇచ్చిందని నన్నే ఇచ్చేస్తావని చెప్పి ఏమి పై జంప్ చేసి చూడండి కోతి ఎంత గట్టిగా మాండ్లోనే ఉందో. ఈ కొరకడాయల ముసలి కాసుకొని ముందు వస్తుందేమో, గుండెకాయ ఎత్తుకొని వస్తుంది. పిచ్చిదానా, ఎవరనింది కోతి? ఏడన్నా గుండెకాయ మాండ్లో పెడతారా? ప్రాణాలు ఉంటేనే కదా, మన గుండు ఉంటేనే కదా మన ప్రాణాలతో ఉంటాం అని నేను చెప్పిన మాట నువ్వు విన్నావు మూర్ఖురాలా. నా గుండెకాయ ఎప్పుడు పెట్టను, నాలోనే ఉంటుంది గుండెకాయ, నా దగ్గరే ఉంటుంది. మాండ్లో ఉంటే నేను బతుకుతానా? నీకు అర్థం కాలేదా ముసలి? నువ్వు నన్ను ఆమారిస్తావా అని చెప్పి దానికి ఇక్కడ మోరల్ అంటే ఏం పిల్లలు? నీతి. మోరల్ అంటే ఏమనుంది? ఎప్పుడైనా పిల్లలు చూసి యువర్ ఫ్రెండ్స్ ఏమి విజ్లీ అంటే ఏమి? ఎప్పుడైనా మనము ఇతరుల మాటలకు పొంగిపోకూడదు, ఓకేనా? మీరు కూడా ఎప్పుడైనా చూడండి, ఎవరైనా మిమ్మల్ని దారిలో వెళ్తా ఉంటే నీ చెప్పులు బాగున్నాయి శశాంక్ అని ఎవరైనా నీ దగ్గరికి వచ్చి భలే ఉన్నాయా నీ చెప్పులు ఇవ్వు నాకు, భలే ఉన్నాయి బాబు, నా చెప్పులు కంటే నీ చెప్పులే బాగున్నాయి చూడు, అవేం బాగా నా కాలంలో ఉన్నాయి, భలే ఉన్నాయి మా శశాంక్ చెప్పులు, నువ్వు ఉపయోగపోకూడదు. వాళ్ళు కావాల్సిన నీ చెప్పులు ఏదో రూపంలో కాజేసేయాలని అడుగుతారు. అప్పుడు నువ్వేమనాలా? ఏమనాలా? పోన్లే నా చెప్పులు బాగుంటాయి, పోనీలే, ఓకే థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి, ఓకేనా? ఎప్పుడు ఇతరుల మాటకు మీరు ఉప్పొంగిపోవద్దండి. దారిలో ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే, మీకు చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, కుంకాలు కానీ, బండారులు కానీ, పసుపు కానీ, తెలియని వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఇస్తే మీరు ఎవరు తీసుకోకూడదు, తినకూడదు, ఓకేనా? ఎవరైనా మన తెలియని వ్యక్తులు వచ్చి పిలిస్తే, మీ అమ్మ పిలుస్తుంది, మీ డాడీ పిలుస్తుంది పిలిస్తే ఎవరు వెళ్ళకూడదు. చాలా మంది పిల్లలు పట్టుకోవాలి వచ్చినారు. పిల్లలు నచ్చిందా పిల్లలు మీకు కథ? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి గట్టిగా.